G9 టీవీకు స్వాగతం. ఇప్పుడు జరుగుతున్న గత ఎన్నికల్లో సాధించిన కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో మళ్ళీ ప్రజల మన్ననత పొందుతుందని భావిస్తున్నాము. ఎందుకంటే అనేక రకమైనటువంటి ఇండస్ట్రీసు అభివృద్ధి చేయాలనేటువంటి ఆకాంక్షతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పాలన, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కూడా అభివృద్ధిలో భాగం పంచుకోవాలనేటువంటి ఆకాంక్షతోనే వాళ్ళు పనిచేస్తున్నారు. అందులో భాగంగానే ఇండస్ట్రీస్ మన రాష్ట్రానికి తరలి వస్తున్నాయి. నిన్న కూడా మన రాయలసీమ ప్రాంతానికి సంబంధించి జమ్మలమడుగులో అతిపెద్ద జిందాల్ కంపెనీ వాళ్ళు కూడా స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తూ అదేవిధంగా సోలార్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రకటన చేయడం జరిగింది. మరి అందులో భాగంగా నిన్న భూమి పూజ కూడా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరిగింది. త్వరలో ఆ ప్రాజెక్టు మన రాయలసీమ ప్రజలకు, ఎంతో నిరుద్యోగులకు, అనేక రకమైనటువంటి వారికి ఊరట కలిగించే అంశంగా మేము భావిస్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడు అభివృద్ధి ఏ విధంగా కొనసాగుతుందనేది అందరూ చూసాం. గతంలో ఏ విధంగా జరిగిందనేటువంటి పాలన చూసాం. ఈరోజు వైజాగ్లో కానీ ఒక సిస్టమ్ రావడము, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి ఏ విధంగా అయితే ప్రాధాన్యత ఇస్తున్నారో అదేవిధంగా అభివృద్ధికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ పాలన కొనసాగుతుందని నేను భావిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే ఈ వర్షాకాలం దగ్గరకు వస్తుంది, అయినా సరైనటువంటి వర్షాలు కురవడం లేదు. ముఖ్యంగా తుంగభద్ర డ్యాంలో నీళ్లు లేకపోవడం వలన సాగునీరు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఈ జిల్లాలో, ముఖ్యంగా మా అనంతపురం జిల్లాకు తీవ్రమైన నష్టంగా మేము భావిస్తున్నాము. మరి ప్రభుత్వం ఈ పరిణామాన్ని ఎదుర్కోవడానికి తగు రీతిలో చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ముఖ్యంగా అతి కరువు ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాకు సాగునీరు, తాగునీరు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. మరి కృష్ణా జలాలను తరలించి అందరినీవా ద్వారా అయినా కూడా ఈ జిల్లాకు నీటిని తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా తుంగభద్ర జలాశయంలో కూడా నీటి మట్టం పూర్తిగా అడగంటిపోయింది. మొన్నటి వరకు గేట్లు లేనందువల్ల నీరు నిల్వలేకపోవడం వల్ల గతంలో ఈ నీటి మట్టం తక్కువ ఉన్నప్పుడు కూడా దాదాపు 8-9 టీఎంసీల నీరు అందుబాటులో ఉండేవి. మరి ఈరోజు ఆ పరిస్థితి 9 టీఎంసీలు కూడా లేనటువంటి పరిస్థితి ఈ వర్షాభావం వలన తుంగభద్ర డ్యామ్ నీరు చేరుకోలేదు. మళ్ళీ రాబోయే రోజుల్లో ముఖ్యంగా మా అనంతపురం జిల్లాకు సాగునీరు మాట దేవుడెరుగు, తాగునీరు కూడా పరిస్థితి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. మరి ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో కృష్ణా జలాలనైనా ఆంధ్రనీవా ద్వారా ఈ జిల్లాకు తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం కృషి చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ జిల్లాలో పూర్తిగా వర్షాభావంతో ఆధారపడినటువంటి జిల్లా ఇది. అటువంటి జిల్లాకు గతంలో రాజశేఖర రెడ్డి ద్వారా అంతో ఇంతో తాగునీరు, సాగునీరు అందరినీవా ద్వారా రావడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఆ నీరు కూడా వచ్చే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ముఖ్యంగా పశుగ్రాసం రైతులకు పంట రుణాలు ఇచ్చే విధంగా కానీ, మరి పంట పండించుకోవడానికి తగిన రుణాలు అందజేయాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈ ఖరీఫ్ పంటలో మరి సాగునీరు ఏ విధంగా అయినా కూడా తీసుకురావడానికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి జిల్లాను ఆదుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటూ, అభివృద్ధి బాటలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మా జిల్లాను కూడా అభివృద్ధి బాటలో నడిచే విధంగా పనులు కల్పించాలని కోరుకుంటున్నాము. మన కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు పనికి ఆహార పథకాన్ని చేపట్టడం జరిగింది. దాని ద్వారా కూడా రైతు కూలీలకు మంచి పని దినాలు దొరికే విధంగా ప్రభుత్వం చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా పశుగ్రాసం అందించాలని,
రైతులకు పంట బీమా పథకాన్ని అందించే విధంగా కృషి చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము. ఇక ఈ సందర్భంగా మేము కోరేది ఏమంటే త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు కూడా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఆ ఎన్నికల్లో జనరల్గా గత ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నాం, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వంలోని నాయకులే సంస్థాగత ఎన్నికల్లో విజయం సాధించే దిశగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు ప్రతిపక్షం కూడా ఏది సరైనటువంటి దిశలో అడుగులు వేయడం లేదు, ప్రభుత్వాన్ని నిలదీయడం లేదు. ముఖ్యంగా రాజధాని విషయంలో పూర్తిగా ప్రజలను తికమక పెట్టే ప్రకటనలు రోజు ఒకటి వస్తున్నాయి. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి అమరావతి రాజధానిగా ప్రకటించింది. మరి అమరావతి రాజధానిలో కూడా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పేసి కూటమి ప్రభుత్వం కానీ, పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు కానీ, R&B మంత్రులు కానీ, మన ఆర్థిక మంత్రి కానీ పదే ప్రకటనలు చేస్తున్నారు. మరి ఆ ప్రకటనలే కాకుండా నిజంగా అభివృద్ధి వైపు నడిపించి రాజధానికి పూర్తిగా రూపురేఖలు తీర్చిదిద్దాలని ఈ 2 ఏళ్లలో, ఇప్పటికే గత 2 ఏళ్ళు గడిచిపోయింది, ఇంకా కాలపరిమితి కేవలం 3 సంవత్సరాలే. ఈ 3 సంవత్సరాల్లో కూడా చివరి సంవత్సరం పూర్తిగా ప్రజలు ఎన్నికల వైపు మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కేవలం ఈ ప్రభుత్వానికి ఉండేది కూడా 2 సంవత్సరాలు గడివే. మన కేంద్రంలో కూడా భాగస్వాములైనటువంటి కూటమి ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం నుంచి అపారమైనటువంటి నిధులు తీసుకొని వచ్చి పూర్తిగా రాజధానికి ఏ విధమైనటువంటి రాజధానికి కావాల్సినటువంటి వసతులు ఉన్నాయో వాటిని అన్నీ ఈ 2 ఏళ్లలో పూర్తి చేసి ఒక స్థిరమైనటువంటి ప్రకటన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చేసింది. అమరావతి రాజధాని అని చెప్పేసి డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆ రాజధాని పూర్తిగా మళ్ళీ వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు మారకుండా, మళ్ళీ వేరే ఆలోచనలు ప్రజలకు రాకుండా ఉండే విధంగా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి నాయకుడు రోజుకొక మాట మాట్లాడడం జరుగుతుంది. మావిగన్ అంటున్నారు, విజయవాడ అంటున్నారు. గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడైతే 3 రాజధానులు అన్నారు. మరి ఏది ఇప్పటి వరకు క్లారిటీగా చెప్పడం లేదు గత ప్రభుత్వ నాయకులు కానీ. మరి ఇప్పుడు ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరి పూర్తిగా రాజధాని ఏదో ఒక నిర్ణయంతో ఏర్పాటు చేసింది, దాన్ని అమరావతిగా నిర్దేశించడం జరిగింది. మన అమరావతి కూడా మళ్ళీ మార్పులు జరగకుండా పూర్తిగా రాజ్యాంగపరమైనటువంటి పరిమితుల్లో రాజధాని ఏర్పాట్లు చేస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ముఖ్యంగా మా జిల్లా పరిస్థితులు, కరువు ప్రాంతం, నిరుద్యోగ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నారు యువకులు. వారందరికీ సరైనటువంటి ఉపాధి కల్పించాలని, వారికి ఏవైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ అమలు చేయకపోతే మళ్ళీ తిరిగి గుణపాఠం ప్రజలు చెప్పే దిశగా ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలని చెప్పేసి కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ అమలు కావాలంటే లక్షల కోట్ల నిధులు కావాల్సి వస్తుంది. మన లక్షల కోట్ల నిధులు కావాలంటే దాన్ని మనం అప్పు రూపేణా తీసుకొని వచ్చేప్పటికి ఇప్పటికే మనం అప్పుల్లో కూలిపోయినాం. కానీ దాన్ని కేంద్ర ప్రభుత్వం మరి ఏ విధమైనటువంటి పద్ధతిలో నిధులు తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు తీర్చడానికి కృషి చేయాలని చెప్పేసి కూడా కూటమి పార్టీ పెద్దల్ని కోరుకుంటున్నాం. భాగస్వాముగా ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో కూడా మన ఎంపీలతోనే కేంద్ర ప్రభుత్వం కూడా అధికారంలో నడుస్తున్నారు కాబట్టి వారి మెడలు వంచి కూడా మనకు తగిన వసతులను ఏర్పాటు చేసుకోవడానికి, మనకు కావాల్సినటువంటి అభివృద్ధిలో ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా వాటిని తీసుకురావడానికి మన వంతు కృషి చేయడానికి చాలా సులభమైన మార్గాలు ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా మనకు సహకరిస్తుంది. గతంలో నరేంద్ర మోడీ గారు ప్రతి రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారో ఆ విధమైనటువంటి ఆలోచనలతో మన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసే విధంగా దిశగా ప్రయత్నాలు కొనసాగించాలని కోరుకుంటున్నాం. మావిగన్ అనే ఇప్పుడు చెప్తున్నారు, గతంలో 3 రాజధానులు అని చెప్పి ఎలక్షన్లు పోయినాడు. మరి ప్రజలు ఏ విధమైన నిర్ణయాన్ని నిర్దేశించారో మనం చూసాము. ఇప్పటికైనా ఒక క్లారిటీ అనేది నాయకుడికి ఉండాలి. ఆ క్లారిటీ లేకుండా గతంలో 3 రాజధానులు అన్నాడు. కానీ మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గతంలో అమరావతి అన్నాడు. అక్కడ నుంచి రైతులు ఎంతో సహకరించి లక్షల ఎకరాల భూమిని
మరి రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆకాంక్షతో రైతులందరూ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆ రైతుల్ని గత 5 సంవత్సరాలుగా ఎంత ఇబ్బంది గత ప్రభుత్వం పెట్టిందో మనమంతా చూసాము. తిరిగి మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అభివృద్ధిని అమరావతిలోనే చేస్తామని చెప్పేసి చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా డిక్లరేషన్ తీసుకొని వచ్చి రాజ్యాంగబద్ధంగా అమరావతిని రాజధాని అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. మరి తిరిగి మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా మాట్లాడడం సరికాదు. ప్రజల్ని మభ్య పెడుతున్నారు, అయోమయ పరిస్థితుల్లోకి నెడుతున్నారు. ఏది మా రాజధాని ఏది అనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలు ఉన్నారు. మరి ఆ ప్రభుత్వం పూర్తిగా నిర్దిష్టంగా రాజధానిని అమరావతి అని చెప్పేసి ఏర్పాటు చేసి అక్కడ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని చెప్పేసి మరి పంచాయతీరాజ్ మంత్రి లోకేష్ గారు కానీ, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కానీ, మన ఆర్థిక మంత్రి కేశవ్ కానీ చాలామంది ప్రకటనలు చేస్తున్నారు. మరి వాళ్ళు ప్రకటనలకే పరిమితం కాకుండా అభివృద్ధి చేసి చూపించి ప్రజలకు సరైనటువంటి దిశానిర్దేశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఉంటాను. 2029లో నేను నూతన సంవత్సరం జనవరి 1 రోజే నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఈ సంస్థాగత ఎన్నికల నుంచి మా రాజకీయంగా ఎప్పుడు మేము ఉన్నాము, ఎప్పుడు ప్రజలకు దూరంగా లేము. మేము అధికారం ఉన్నంత మాత్రమే ప్రజలకు సేవ చేయాలనేటువంటి భావన కాదు. అధికారంలో లేకపోయినా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల యొక్క అవసరాలు తీర్చుకుంటూ వారి యొక్క ప్రేమకు మేము దగ్గర అవుతున్నాము. ఎప్పుడు మేము మమ్మల్ని ప్రజలు దూరం పెట్టలేదు, మేము ప్రజలతో దూరంగా లేము. ప్రజలతో మేము మమేకమే ఉన్నాం, ప్రతిరోజు ప్రజలతో కలుస్తున్నాము. ఖచ్చితంగా ఈ సంస్థాగత ఎన్నికల్లో కూడా, లోకల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మా కుటుంబం ఖచ్చితంగా భాగస్వామ్యం అవుతుంది. ప్రజలతో మమేకమవుతాం, ప్రజలతో కలిసి వెళ్తాం, ఖచ్చితంగా నిలబడతాం కూడా ఎలక్షన్లో. రాని చెప్తాను, సమయం వచ్చినప్పుడు చెప్తాను. నేను ఏ పార్టీ తరఫున నిలబడతానో, ఏ పార్టీ తరఫున చేస్తాను అనేది మీ అందరి సమక్షంలో తెలియజేసే వస్తాం కదా. మీకు తెలియకుండా ఏం చేయం కదా. రాజకీయాల్లో ఉన్నాము. ఖచ్చితంగా మీకు మాకు ఉన్నటువంటి సంబంధం మామూలు భార్యాభర్తల సంఖ్యన ఎక్కువ సంబంధం మనకు మీకు. ఎందుకంటే ప్రజలకు తెలియజేసేది వార్తలు మీరు, మీ ద్వారా మేమేం చేయగలుగుతున్నాం, ఏం చేయబోతున్నాం అని చెప్పేసి ప్రజల వద్దకు తీసుకెళ్లేది మీరే. కాబట్టి ఖచ్చితంగా మీకు తెలియజేసి రాజకీయాల్లో ఏ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తాము, ఏ పార్టీకి ఈ లోకల్ బాడీస్లో సపోర్ట్ చేస్తామని ఖచ్చితంగా తెలియజేస్తాం. ప్రతి ఒక్కరు చెప్తాం, జనసేనకి వెళ్తున్నామని చెప్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ మా పార్టీలోకి వస్తారంటున్నారు, బీజేపీలోకి వస్తామంటున్నారు. చాలామంది సంప్రదిస్తున్నారు. ఢిల్లీ వాళ్ళు కూడా వచ్చి కలుస్తున్నారు మమ్మల్ని. చెప్తా, మా అభిమానులకు చాలా క్లారిటీగా ఉన్నారు. మా అభిమానులు, మా కార్యకర్తలు కాదు, ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు మా పైన, మా కుటుంబం పైన. గురునాథ్ అంటే ఎప్పుడు ప్రజల వైపు ఉంటాడు. ప్రకాష్ రెడ్డి గారి పైన అత్యాచారం జరిగిందని ఆయన జాయింట్ వెంచర్లో మీరే చంపాలని చూశారు ప్రకాష్ రెడ్డి. ఇలా అసలు హత్యారాజకీయాలు ఉన్నాయంటారా? పూర్తి మా కుటుంబం హత్యారాజకీయాలకు, ఫ్యాక్షన్కు వ్యతిరేకం. నేను వాటి గురించి మాట్లాడదలుచుకోలేదు, మాట్లాడను కూడా. ఏ పార్టీ